ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ రోటీలో ప్రోటీన్ ఎక్కువగా చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఇది. దీనికోసం క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, మెయిన్ ఇంగ్రీడియంట్ సోయా చంక్స్. వాటిని వేడి నీళ్ళలో వేసి మళ్ళీ మిక్సీకి వేసుకున్నాను. బాండీలో నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ కలోంజీ సీడ్స్ వేశాను. వీటి వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ నేను ఆనియన్స్ అలాగే మిర్చి అన్నీ వేసి ఆనియన్లో వాటర్ కంటెంట్ తగ్గేదాకా వేయించుకోవాలి. అలాగే క్యారెట్ పచ్చివాసన పోయేదాకా వీటిని కూడా వేయించుకోవాలి. వీటిలోకి ఇప్పుడు మనం ముందే మిక్సీ వేసుకున్న సోయా మిక్స్ ఉంది కదా, అది వేసాను. అలాగే సాల్ట్, పసుపు అన్నీ కొంచెం మిక్స్ అయ్యేలాగా చేసుకొని ఇప్పుడు నేను దీంట్లోకి పాప్రికా, ఇది మంచి కలర్, బ్రైట్ కలర్ వస్తుంది. అలాగే కారం కూడా మైల్డ్గా ఉంటుంది. మీ దగ్గర ఇది లేకపోతే మామూలు కారం కూడా వేసుకోవచ్చు. అలాగే కసూరి మేథి. మసాలాలన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా చూసుకొని బాగా వేయించి పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు గోధుమ పిండి వేసి కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగే కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ మెత్తగా కూడా ఉండకూడదు. ఇది కాల్చేటప్పుడు కూడా మనం పెనం మీద కొంచెం లో ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ నిదానంగానే కాల్చుకుంటే బాగుంటుంది. లోపల పచ్చిగా ఉండకుండా పర్ఫెక్ట్గా కాలుతుంది. ఇక్కడ నేను నెయ్యి వేసి ఈ రొట్టెలు కాల్చాను. ప్రోటీన్ డైజెస్ట్ అవడానికి నెయ్యి బాగా పనిచేస్తుంది అంటారు కదా, అందుకని నేను కొంచెం నెయ్యితోటే కాల్చాను. దీన్ని జస్ట్ పెరుగుతో కూడా హాయిగా తినచ్చు.